జై గౌడ జాతీయ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 10న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగే మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొమ్మగాని ధర్మభిక్షం చౌరస్తా వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై గౌడ జాతీయ కన్వీనర్ శేషగాని నరేష్ గౌడ్ మాట్లాడుతూ, గౌడ జాతి ఆత్మ గౌరవ ప్రతీక, ప్రజాపాలకుడు, వీరయోధుడు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 10న రవీంద్ర భారతిలో జరిగే జయంతి వేడుకలకు సూర్యాపేట జిల్లా గౌడ సంఘాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జయగౌడ జిల్లా అధ్యక్షుడు కేశగాని నాగేశ్వరరావు గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు రామకృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి సురేష్, తండు వెంకన్న గౌడ్, శోభన్ గౌడ్, నర్సింగ్, నాగయ్య, ఖమ్మంపాటి అంజయ్య, రాపర్తి యాదగిరి, ఆకుల వీరయ్య గౌడ్, రాపర్తి జానయ్యతో పాటు పలువురు గౌడ సంఘ నాయకులు, కార్యకర్తలు, జాతి అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు చాటి చెప్పే విధంగా జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు 10వ తారీఖున హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో పాపన్న జయంతి వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా తరలి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమావేశాన్ని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రవీంద్ర భారతిలో జరిగేటటువంటి ఈ పాపన్న జయంతి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల్లో గౌడ ప్రముఖులు, గౌడ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి మన సూర్యాపేట జిల్లా నుంచి కూడా అందరూ కూడా హాజరు కావాలని కోరడం జరుగుతుంది. జై గౌడ ఉద్యమ కమిటీ సందర్భంగా మరి పాపన్న మహారాజు అందరికీ తెలిసినటువంటి విజయం, మరుగునబడినటువంటి చరిత్ర. గత 367 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్య స్థాపన కోసం కానీ కృషి చేసినటువంటి వ్యక్తి, బహుజన రాజ్య స్థాపన కోసం ప్రాణ త్యాగాన్ని కూడా వెనకాడకుండా ముందుబడి చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మన స్ఫూర్తిదాయకంగా ఆశ సాధన కోసం కానీ కృషి చేయడం కోసం గాను మరి జై గౌడ ఉద్యమం తరపున దాదాపు 19వసారి రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రత్యేక శుభాకాంక్షలు మనందరికీ కూడా తెలియజేస్తూ, ఇటు కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి గౌడ పెద్దలు, ప్రముఖులు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి సంఘం తరఫున కోరడం జరుగుతుంది. జై సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవం సందర్భంగా సూర్యాపేటలో గౌడ పత్రికని ఆవిష్కరిస్తున్నటువంటి జై గౌడ ఉద్యమ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఒక గౌడ జాతి బిడ్డ. 350 సంవత్సరాల క్రితమే ఒక పెద్ద రాజులకు మాత్రమే రాజ్యాధికారం సాధ్యమవుతున్నటువంటి ఆ రోజుల్లోనే ఒక కేవలం కళ్ళు గీసే వృత్తిలో ఉండి కూడా ఒక సామాన్యమైనటువంటి బీద వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజుని ఎదిరించే స్థాయికి పోయినంటే అతని ధైర్యానికి, అతని తెగువకి, అతని పోరాట స్ఫూర్తికి మనం తప్పకుండా గౌరవించాల్సిందే, మనం తలవంచాల్సిందే. అలాంటి గొప్ప వీరుని జాడలో మనం పుట్టిన వ్యక్తులంగా మనం తప్పకుండా ఆయన వారసత్వాన్ని, ఆయన కృషిని, ఆయన పట్టుదలని, ప్రత్యేకించి ఆయన తెగువని మనం ఆదర్శంగా తీసుకొని తప్పకుండా యావత్ గౌడ జాతికి మనం ఆయన ఆయన యొక్క చరిత్రను మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మనకు ఆ మహనీయుని యొక్క చరిత్ర, ఆ మహనీయుని యొక్క వర్ధంతి జయంతి వేడుకలు జరుపుకుంటే మనకు అన్ని రకాల వ్యక్తులు కూడా మనకు గౌరవిస్తారు. అమ్మ వీళ్ళతో పెట్టుకుంటే వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళకు ఒక చరిత్ర ఉంది, వీళ్ళకు ఒక పద్ధతి ఉంటుందని చెప్పేసి అని మన దరిదాపులు రావడానికి కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ వ్యక్తి కానీ రాకుండా ఉండేందుకు కూడా అలాంటి ధైర్య సాహసాలు చూపించిన వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యాపేట జిల్లా నడిబొడ్డున ధర్మభిక్షం గారి చౌరస్తా వద్ద జయగౌడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి
శ్రీ సర్వాయి పాపన్న 376వ జయంతి జాతీయ వార్షికోత్సవాల జయప్రదం చేయడం కోసం ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి సురేష్ గౌడ్ గారికి, మరి సర్వాయి పాపన్న ఈ యొక్క కమిటీ యొక్క సభ్యులందరికీ, మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు జయంతి కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం 19సారి ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి యొక్క సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసుకుంటూ, మరి మనం కూడా తోటి వారికి మన గౌడ సోదరులందరినీ కూడా మరి ఐక్యమత్యంగా చేసిన ఈ కార్యక్రమం చేసినందుకు మరి అభినందనలు తెలియజేస్తూ, మరి మున్ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలను మన సూర్యాపేటలో చేసుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా ఆవిష్కరణ 376వ సర్దార్ సర్వాయి పాపన్న మహోత్సవానికి ఇచ్చేసిన సూర్యాపేట గౌడ ప్రములకు, అదేవిధంగా జయగౌడ నేషనల్ అధికార ప్రతినిధి నరేష్ గౌడ్కు, అదేవిధంగా అన్న జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నకు, తోటి పెద్దలందరికీ, నిమ్మల శ్రీనన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మహనీయుడి చరిత్ర. సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆనాడే 370 సంవత్సరాల క్రితం కళ్ళు గీస్తే ఏమొస్తుంది, రాజ్యాన్ని ఏలాలని చెప్పి బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి రాజ్యాన్ని ఏలిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరి అలాంటి సర్దార్ సర్వాయి పాపన్నని స్ఫూర్తిగా తీసుకొని గౌళ్ళందరూ ఐక్యంగా ఉండి పేదవారిని, పేద బిడ్డలని, గౌడ బిడ్డలని ఆదుకునే విధంగా మనందరం ఒక యూనిటీగా ఉండి మరి ముందుకు వెళ్ళే విధంగా ఈ సూర్యాపేట జిల్లాలో మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి మరి శంకుస్థాపన చేసే విధంగా అందరం ఒక తాటి మీదకి వచ్చి మరి అలాంటి మరి ఉద్యమ వీరుని స్ఫూర్తి కాదని మన సూర్యాపేట జిల్లాలో గౌడ్స్ అందరూ ఒకటై త్వరలో దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ వేదిక మీద కూడా అందరికీ వినియోగించుకుంటూ మరొక్కసారి రేపు జరగబోయే రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని హృదయపూర్వకం తెలియజేస్తూ ఈ నెల 10వ తారీఖున రవీంద్ర భారతిలో జరగబోయేటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం గారి ఒక విగ్రహం దగ్గర ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జయగౌడ జాతీయ అధికార ప్రతినిధి నరేష్ గౌడ్ గారు, అదేవిధంగా నాగేశ్వర గౌడ్ గారు, మరి రాపర్ శ్రీనివాస్ గౌడ్ గారు, బొమ్మగారి శ్రీనివాస్ గౌడ్ గారు, గట్టయ్య నాగయ్య గారు, మిగతా గారు గట్టయ్య సత్యనారాయణ గారు, పందిరి మల్లయ్య గారు, మిగతా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా గత 19 సంవత్సరాలుగా జయగౌడ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గౌళ్ళ యొక్క ఐక్యతను చాటి చెప్పే విధంగా, గౌళ్ళందరూ ఐక్యత ఉన్నారని చెప్పేసే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఒక జయగౌడకు సంబంధించినటువంటి విషయం కాదు, మన గౌళ్ళ యొక్క ఐక్యత కోసం, మన గౌళ్ళ యొక్క మరి ఆనాడే 350 సంవత్సరాల క్రితమే ఆయన తిరుగుబాటు చేసి ఆనాడు ఒక కోటలనే జయించినటువంటి వ్యక్తి. ఈనాడు అనేక మరి పత్రికలు కావచ్చు, మరి సోషల్ మీడియా కావచ్చు, ఇన్ని ఉన్నా కూడా ఆనాడు ఏది లేకున్నా కూడా ఆనాడు స్ఫూర్తిగా తీసుకొని కొంతమందిని పిడికి మందిని వెంటేసుకొని వేలాది లక్షలాదిగా వారి యొక్క ఏకం చేసి ఆనాడు గోల్కొండ కోటని కొట్టినటువంటి ఒక మహారాజు. మరి వారి యొక్క చరిత్ర కూడా ఇన్ని సంవత్సరాలుగా బయటికి రాకుండా 350 సంవత్సరాలు దాచిరు ఈ చరిత్ర రాకుండా. ఇప్పుడు ఈ చరిత్రని బయటికి తీసి మరి రాబోయేటటువంటి తరాలకు కూడా ఈరోజు మన వరకే కాకుండా రాబోయే తరాలకు కూడా వారి యొక్క చరిత్ర తెలవాలి. తప్పకుండా ఆ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. రాబోయే తరాలకు కూడా ఆ స్ఫూర్తిని ఇచ్చినట్టయితే రేపు ఇలాంటి మరి మన మీద అణిచివేతలు జరిగినా, ఇలాంటి అక్రమాలు జరిగినా మనం పోరాటం చేసి ఎదుర్కొనే విధంగా ఉంటుంది. తప్పకుండా వారి యొక్క చూపించినటువంటి బాటలో, వారి యొక్క ఆశయ సాధనలో మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆనాడు ఏదైతే కళ్ళు కన్నాడో ఆ యొక్క సామ్రాజ్యం కోసం, ఆ యొక్క తిరుగుబాటు కోసం మనందరం కూడా ఎప్పుడు ముందుండాలి. భవిష్యత్ తరాలను కూడా మనం సన్నద్ధం చేయాలని చెప్పి తెలియజేస్తూ, సూర్యాపేట జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా గౌళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మన అందరూ కూడా ఆర్థికంగా ఉండరు, చదువుకున్న దాంట్లో ఉండరు, రాజకీయాల్లో ఉండరు, మరియు అన్ని రకాల్లో ఉన్నటువంటి మనలు మన అందరం కూడా ఐక్యత కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే ఐక్యత లోపించినటువంటి కొంత సందర్భాలు కనపడతా ఉన్నాయి. దీన్ని మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి ముందుకు పోవాలి. ఈ సూర్యాపేట పట్టణంలో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఒక కమిటీ వేసి అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుందాం. తప్పకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని, మరి స్థానిక నాయకులను అందరూ కూడా, మిగతా పార్టీ నాయకులందరూ కూడా మనందరం కలిసి ఈ యొక్క విగ్రహ ఏర్పాటు కూడా మేము ఏర్పాటు చేసుకుందాం. తప్పకుండా జయగౌడ సంఘం చేస్తున్నటువంటి పోరాటంలో వారి ఈ ఐక్యత కోసం ముందుకు పోతున్న సందర్భంలో వారికి పూర్తి సహాయ సహకారాలు కూడా మా ఇప్పటికీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ,
తప్పకుండా ఈ నెల 10వ తారీఖు జరిగేటువంటి సభకు అందరూ కూడా తరలిపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కార్యక్రమం చేయడానికి మాకు స్టార్టింగ్లో ఏ రకమైన ప్రోత్సహించారో అదే ప్రోత్సాహం మాకు ఇస్తున్నందుకు మరి రాపర్తి సీరన్నకు, నిమ్మల సీరన్నకు, బొమ్మగాన్ సీరన్నకు, శేషగాని నరేష్ గౌడ్ ఎప్పుడు మాకు అందుబాటులో ఎప్పుడు పెద్ద దిక్కు ఉంటున్నాడు ఫస్ట్ నుంచి కూడా. సురేష్ గౌడ్, రాపర్తి సురేష్ గౌడ్ నిన్న వచ్చిన అందరు అందుబాటులో లేరన్నా అని చెప్పేసి అంటే నిన్న వచ్చి 1 గంట 2 గంటన్నర ఇక్కడ కూర్చొని పోతే మళ్ళీ సీనన్ని ఇట్లా కలిసిపోయినా మళ్ళీ వద్దని ఈరోజు వచ్చి పొద్దున్నే ఇదంతా క్లీన్ చేయించి మంచిగా చేశారు. ఎక్కడ ఏది చేసినా నీట్గా చేయించుకుంటూ మన మున్సిపాలిటీలు కానీ దీని కానీ అన్నింటి కొంచెం మనకి అధికారికంగా వినియోగించుకుంటూ చేసుకుంటూ మన సంఘం ముందుకు పోయే విధంగా ఉండాలన్న. అందరికీ మీ ఆశీర్వాదం కావాలి మాకు. జిల్లాలో సూర్యాపేట జిల్లాలో మీరు ఆశీర్వాదం మాకు ఉంటే ఈ జిల్లా మొత్తాన్ని కూడా గ్రామంగా తిరగడానికి విజయగౌడ ఉద్యమం పనిచేస్తుందన్న. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరికి కూడా సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను గౌడుల ఐక్యత.